సేవల్లపురం మండలం వేల్పూరు గ్రామంలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలను రూరల్ సిఐ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో శాంతి భద్రతలు కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన వేల్పూరు గ్రామంలో సేవలాపురం పోలీస్ స్టేషన్ పరిధి నందు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం అయినది. ఈ ఆపరేషన్లో సుమారు 45 టూ-వీలర్లు సీజ్ చేయడం అయినది. ఈ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడానికి, నేరస్తుల యొక్క కదలికలను గుర్తించడానికి, అలానే ప్రజల్లో శాంతి భద్రతలను విఘాతం కలిగించే వ్యక్తులను ఐడెంటిఫై చేయడానికి, ప్రజల్లో ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ ఆయుధాలు, గంజాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల మీద అంత నిఘా ఉంచి సెర్చ్ చేయడం జరిగింది. ఏమన్నా సమాచారం ఉన్నట్టయితే ప్రజలకి మా ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాము. ఆ సమాచారం ఉన్నట్టయితే మాకు ఫోన్ చేసి అనుమానాస్పద వ్యక్తులు కానీ, తర్వాత శాంతికి విఘాతం కలిగించే వ్యక్తులపై కానీ మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అట్లానే ఇటీవల యాక్సిడెంట్లు బాగా అవుతూ ఉన్నాయి. ఈ ప్రజలందరికీ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని, టూ-వీలర్లు ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్లు ధరించాలి. ఈ హెల్మెట్లు ధరించినట్టయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదవశాత్తు హెడ్ ఇంజరీ అయితే ప్రమాదం చాలా సీరియస్గా ఉంటుంది. కనుక మీ ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించుకోవాల్సిందని తెలియపరుస్తూ ఉన్నాం. మత్తు పదార్థాలు లేకపోతే ఇంకేమన్నా గాంజా, ఇంకేమన్నా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టయితే ఇమ్మీడియట్గా పోలీసు తెలియపరచాలని కోరుకుంటూ ఉన్నాం.